ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఆమెకు పునర్జన్మను ప్రసాదించినట్లు మెడికవర్ హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. కోనసీమ జిల్లా రాజోలు ప్రాంతానికి చెందిన 9 నెలల గర్భిణీ మహిళకు సంబంధించిన అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. గర్భధారణ చివరి దశలో మెదడులో నీటి ఒత్తిడి పెరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను రాజోలు నుంచి మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడకు తరలించారు. గర్భిణీ స్త్రీ హాస్పిటల్కు వచ్చేసరికి ఆమెకు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపించాయి. వైద్యులు వెంటనే న్యూరో సర్జరీ, గైనకాలజీ, అనెస్థీషియా విభాగాల సమన్వయంతో అత్యవసరంగా పరీక్షలు నిర్వహించారు. స్కాన్లలో మెదడులో నీటి ఒత్తిడి గణనీయంగా పెరిగినట్టు గుర్తించారు. అదే సమయంలో గైనకాలజీ బృందం సురక్షిత ప్రసవానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తల్లి, శిశువు ప్రాణాలను కాపాడేందుకు అత్యంత జాగ్రత్తలతో ప్రత్యేక వైద్య బృందం రూపొందించబడింది. న్యూరో సర్జన్ పర్యవేక్షణలో పేషెంట్ పనితీరును సమీక్షించి గర్భధారణకు అనుగుణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించి ప్రసవం చేసిన తరువాత రోజు న్యూరో సర్జరీ చేయవలసిన అవసరం వచ్చిందని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరో సర్జరీ, గైనకాలజీ, అనెస్థీషియా, క్రిటికల్ కేర్ విభాగాల వైద్యుల సమన్వయంతో అత్యాధునిక సదుపాయాల మధ్య ప్రసవం విజయవంతంగా పూర్తయిందని, తల్లి, శిశువు ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఫస్ట్ రోజు బాగున్నారు. రెండో రోజు మళ్ళీ మగతగా అయ్యి కొంచెం కోమాలోకి వెళ్ళి మళ్ళీ వెంటిలేటర్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. సో అప్పుడు స్కాన్ చేస్తే మళ్ళీ వాటర్ అంతా స్ట్రక్ అయిందన్నమాట. సో ఇమీడియట్‌గా మళ్ళీ ఏం చేసామంటే పైప్ ఒకటి ఈవీడీ అంటాం. వెంట్రుకులర్ డ్రైన్ అని ఒక షంట్ బయటకి ప్లేస్ చేసాం. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్‌కి ప్లేస్ చేసి ఒక బ్యాగ్‌లో ఆ వాటర్ అంతా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే అది అలా ఒక 2, 3 రోజులు అలా డ్రైన్ చేసిన తర్వాత ఆవిడ మళ్ళీ కాన్షియస్‌గా వచ్చారు. వెంటిలేటర్ నుంచి ఆఫ్ చేసాము. సో మళ్ళీ మాట్లాడడం, కాళ్ళు చేతులు యాక్టివ్‌గా మూవ్‌మెంట్ చేయడం, అందరిని గుర్తుపట్టడం, ఫుడ్ అది తీసుకోవడం. ఈ 2, 3 డేస్‌లో కూడా ఈ పొట్ట ఉబ్బరం అది కూడా తగ్గిపోయింది. తగ్గిపోగానే పాత బీపీ షంట్ మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ పాత బీపీ షంట్ మళ్ళీ బానే పనిచేసిందో, సో కొత్తగా వేసిన ఆ ట్యూబ్ దాని అవసరం లేకుండా అయిపోయింది. సో ఆ కొత్త ట్యూబ్‌ని రిమూవ్ చేసేసాం. సో ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1 వీక్ అవుతుంది ఆవిడకి. 1 వీక్ పైనే అవుతుంది. సో ఇప్పుడైతే యాక్టివ్‌గా నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్నీ తింటున్నారు. సో ఈ కేస్ ప్రెజెంట్ చేయడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కాంప్లికేటెడ్ కేసెస్ లైక్ ప్రెగ్నెన్సీ అసోసియేటెడ్ ఏదైనా బ్రెయిన్ ఇష్యూ ఉన్నా, సో వి హావ్ ఏ టీమ్ వర్క్. గైనకాలజిస్ట్ ఉన్నారు. మళ్ళీ ఎక్స్‌పీరియన్స్‌డ్ మనకి ఇంటెన్సివిస్ట్ అరవింద్ గారు ఉన్నారు ఇక్కడ. మళ్ళీ న్యూరో సర్జరీ పరంగా నేనున్నాను. సో ఏదైనా సరే మనం డీల్ చేయడానికి కాన్ఫిడెంట్‌గా ఫుల్ ఎక్విప్‌మెంట్‌తో మనం ఉన్నాం. సో ఈ కేస్‌లో మీరు మనం ఈ కేస్‌లో ఏంటి నేర్చుకోవాలంటే దీనికి అంత ఫస్ట్‌గా ఆందోళన చెందాల్సిన లేదు. మెడికవర్‌లో వి హావ్ ఏ ఫుల్ టీమ్ వర్క్ అండ్ ఇంటెన్సివిస్ట్ కూడా వారి యొక్క అనుభవాన్ని మనతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పుడైతే డెలివరీ అయిపోయిన తర్వాత పేషెంట్ బానే ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ డే ఏంటంటే మళ్ళీ పేషెంట్ మళ్ళీ మగతలోకెళ్ళడం స్టార్ట్ అయింది. ఎందుకంటే పొట్ట ఉబ్బరం పెరిగింది కాబట్టి. దాన్ని మేము సరైన టైంలో వెంటనే గుర్తుపట్టి మన న్యూరో సర్జరీ డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఆయన వెంటనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. సో, పేషెంట్ ఏంటంటే దాని తర్వాత మగతంతా ఇంప్రూవ్ అయింది. మగతంతా నార్మల్ అయిపోయారు. గుర్తుపట్టడం స్టార్ట్ అయింది. సో, ఇక్కడేంటంటే ఈ పేషెంట్‌కి తలలో ప్రెషర్ పెరిగినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్స్, కోమాలోకెళ్ళే ఛాన్స్ ఇవన్నీ ఉంటాయి. సో, అవన్నీ మనం ముందుగానే డిటెక్ట్ చేయడం వల్ల, గుర్తుపట్టడం వల్ల అవన్నీ ఆపగలిగాం. సో, మన హాస్పిటల్‌లో మెడికవర్ హాస్పిటల్‌లో 24/7 అన్ని సపోర్ట్స్, గైనకాలజీ సపోర్ట్స్ గాని, న్యూరో సర్జరీ సపోర్ట్ గాని, క్రిటికల్ కేర్ సపోర్ట్ గాని అన్ని సపోర్ట్స్ ఉన్నాయి. మనం ఇలా అన్ని హై రిస్క్ కేసులన్నిటిని ఎలాంటి కేసులైనా తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా. ఆదివారం రాత్రి అయింది కూడా 11, 12 మధ్యలో సార్ వచ్చి సర్జరీ చేయడం జరిగింది. సో, ఏ టైం అయినా కూడా మనకి ఎప్పుడైనా కూడా కాంప్లికేట్ అవ్వకుండా ముందే మనం దాన్ని గుర్తించి దాన్ని ముందే చేసుకుంటేనే ప్రతి లెవెల్‌లోనే జరిగిందండి ఇది. ఎందుకంటే ఒకవేళ లేట్ అయ్యి ఉంటే లోపల బేబీ బాగుండేది కాదు. అది లేట్ చేయకుండా మనం డెలివరీ చేయడం వలన బేబీ బాగుంది. అలాగే వెంటనే మనం ఐడెంటిఫై చేసి అంటే రిస్క్‌లోకి వెళ్తుంది పేషెంట్ అనగానే ఐడెంటిఫై చేసి సర్జరీకి తీసుకెళ్ళడం వలన మదర్ కూడా అంతకన్నా ఎక్కువ కాంప్లికేట్ అవ్వకుండా కూడా సర్వైవ్ అవ్వడం అనేది జరిగిందండి. సో, ఎప్పుడైనా కూడా హై రిస్క్ వచ్చినప్పుడు టీమ్ వర్క్ అండ్ అప్రోప్రియేట్‌గా అంటే టైంకి మనం స్పందించి నెక్స్ట్ కాంప్లికేషన్ రాకుండా చూసుకుంటే గనక అది సక్సెస్‌ఫుల్‌గా మనం డీల్ చేయొచ్చండి. అది అన్నది ఈ కేస్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎటువంటి హై రిస్క్ కేస్ అయినా కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ మెడికవర్‌లో అవైలబుల్ ఉన్నాయండి. సో, మదర్ అండ్ చైల్డ్ యూనిట్ అన్నది హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఐదర్ మదర్‌కి గాని, బేబీకి గాని
ఏ రిస్క్ ఉన్నా కూడా ఇక్కడ అన్ని విధాల సదుపాయాలు